ఈ విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కలకంటారు. అయితే విమాన ప్రయాణం అంత సులువైన పని కాదు. ఫ్లైట్ ట్రావెలింగ్ ఛార్జెస్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుత కాలంలో విమానయాన రంగంలో పోటీ పెరుగుతోంది. ఈ పోటీని తట్టుకుని నిలబడేందుకు ప్రయాణికులను తమ వైపు లాక్కునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ ఛార్జీలకే ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాయి. అది కూడా ₹150కే విమాన ప్రయాణం చేయొచ్చని మీకు తెలుసా? అవును, కొన్ని విమానయాన సంస్థలు కొన్ని ప్రదేశాల నుంచి అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాయి. అస్సాంలోని లీలాబారి తేజ్పూర్ రూట్లో విమాన ప్రయాణానికి అతి తక్కువ ఛార్జీలున్నాయి. ఈ మార్గంలో విమాన ఛార్జీలు జస్ట్ ₹150 మాత్రమే. ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ కింద నడిచే విమానాల వ్యవధి సుమారు 50 నిమిషాలుంటుంది. ఈ విమానాల ప్రయాణ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రూట్లోనే కాదు, టికెట్ బేస్ ఫేర్ ₹1000 కంటే తక్కువ ఉన్న సర్వీసులు మరికొన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం కింద పనిచేస్తాయి. ఈ పథకం ఎయిర్లైన్ ఆపరేటర్లకు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తుంది. ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో నివేదిక ప్రకారం సుమారు 22 రూట్లలో ప్రాథమిక విమాన ఛార్జీలు ఒక్కొక్కరికి 1000 కంటే తక్కువగా ఉన్నాయి. ఇక ఒక్కో వ్యక్తికి 150 నుంచి 199 వరకు బేస్ విమాన ఛార్జీలు ఉండే చాలా రూట్లు ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. దక్షిణాదిలో బెంగళూరు టు సేలం, కొచ్చిన్ టు సేలం వంటి రూట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రాథమిక టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. గౌహతి, షిల్లాంగ్ విమాన ప్రయాణాలకు బేస్ ఛార్జీ 400. ఇంపాల్, ఐజ్వాల్, దిమాపూర్, షిల్లాంగ్ లీలాబారి విమానాలకు 500, బెంగళూరు, సేలం విమానాలకు 525, గౌహతి, పాసిఘాట్ విమానానికి 999, లీలాబారి, గౌహతి రూటుకు 954గా నిర్ణయించారు. డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాలలో ఈ సౌకర్యం ఉంది. ఇదే రూట్లో ఇతర రవాణా మార్గాల ద్వారా ప్రయాణిస్తే కనీసం 5 గంటల సమయం పడుతుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం మార్చి 31, 2024 వరకు ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద 559 రూట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, విమానాశ్రయ ఆపరేటర్లు ప్రాంతీయ విమాన సర్వీసుల కింద విమానయాన సంస్థలకు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇతర ప్రోత్సాహకాలతో పాటు ఈ విమానాలకు ల్యాండింగ్, పార్కింగ్ వంటి ఛార్జీలు ఏమీ ఉండవు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రాంతీయ విమాన కనెక్టివిటీ పథకాన్ని ప్రోత్సహించడం, విమాన ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేసే లక్ష్యంతో అక్టోబర్ 21, 2016న ఉడాన్ సేవను ప్రారంభించింది.